శ్రీ కోదండ రామ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి మహోత్సవాలు. హార్బర్ వద్ద నూతనంగా వెలిసిన శ్రీరామ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి మహోత్సవాలను నిర్వహించారు. పీటపై శ్రీరామచంద్రుడు, నూకరత్న దంపతులు, తండిప్రోలు శ్రీను, కాసులమ్మ దంపతులు, పాలపు కృష్ణంరాజు దంపతులు, పాలకు ఈశ్వరరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన ఆలయంలో తొలిసారి శ్రీరామనవమి మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించమన్నారు. అలాగే మాకు అన్ని విధాలు సహకరిస్తున్న ఎమ్మెల్యేకి, నానాజీ ఫిషింగ్ హార్బర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మార్చి 23వ తారీఖుని స్టార్ట్ అయింది సార్ ఇక్కడ పూజలు. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ పునస్కరించుకుని యజ్ఞం చేసుకుంటూ పూర్ణావతి ఇచ్చుకుంటూ విగ్రహ ప్రతిష్ఠ చేయించారండి ఈ ఊరు ప్రజలందరూ, ఊరు పెద్దలు, గ్రామ పెద్దలందరూ. అంతా ఈరోజు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రాముల వారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి జరుగుతూనే ఉంటాయండి. ఇది ఫిషింగ్ హార్బర్లో ఇక కొత్తగా గుడి నిర్మించుకున్న వల్ల కొంచెం అంగరంగ వైభవంగా గట్టిగా చేసుకున్నాం సార్. ప్రతి సంవత్సరం ఇంతకి ఒదిగి జరుగుతుంది. మా స్థానిక ఎమ్మెల్యే గారు నానాజీ గారు, కొండబాబు గారు, పిల్లందలక్ష్మి గారు వచ్చారండి ఇక్కడ గుడికి చేసుకుని చూసుకున్నారండి. ఎమ్మెల్యే గారు పెయింట్లు అది ఇచ్చారు ఈ టెంపుల్కి. మళ్ళీ ఇక్కడ ఆధ్యాత్మికంగా కళ్యాణం జరుగుతుందండి. ఊరు అన్నదానాలు కూడా 5 రోజులు కూడా